హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఎంత నల్లగా మారిన సిల్వర్ ఐటెమ్స్‌నైనా 10 మినిట్స్‌లోనే ఇంట్లోంచే జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేసి తెల్లగా కొత్త వాటిలాగా మార్చుకోవచ్చు. నేను సిల్వర్ ఐటెమ్స్‌ని ఎలా క్లీన్ చేస్తానో ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా! ఎంత బ్లాక్ కలర్‌లో మారిపోయాయో. బయట ఉంచడం వల్ల సిల్వర్ కలర్ అంతా మారిపోతుంది. చాలా బ్లాక్ కలర్‌లో చాలా పాత వాటిలాగా చాలా దారుణంగా మారిపోయాయి. సిల్వర్ ఐటెమ్స్ అనేవి ప్రాపర్‌గా స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్‌గా స్టోర్ చేసుకోకపోతే చూస్తున్నారు కదా! ఏ విధంగా కలర్ చేంజ్ అయిపోయి తయారయ్యాయో. క్లీన్ చేసిన తర్వాత క్లిప్‌నయితే నేను యాడ్ చేశాను ఇక్కడ. చూస్తున్నారు కదా! ఎంత కొత్తగా మారిపోయాయో. జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్‌తో 10 మినిట్స్‌లోనే మనకి ఎన్ని ఐటెమ్స్ ఉన్నా కూడా మనం ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు. విమ్ అండ్ పీతాంబరి పౌడర్‌నయితే నేను సిల్వర్‌ని క్లీన్ చేయడానికైతే యూజ్ చేస్తాను. బౌల్‌లోకి పీతాంబరి పౌడర్‌ని, అలాగే విమ్ లిక్విడ్‌ని యాడ్ చేసుకోవాలి. కాస్ట్ కూడా ఎంతో లేదు. ఈ విమ్ లిక్విడ్ జస్ట్ ₹20 లిక్విడ్ అనమాట. అలాగే పీతాంబరి పౌడర్ జస్ట్ ₹60 అనుకుంటా. మొత్తం పౌడర్ కూడా మనకేమీ పట్టదండి. జస్ట్ కొంచెం పౌడర్‌ని యాడ్ చేసుకుంటే చాలు. అలాగే లిక్విడ్ కూడా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ప్లేట్ చూస్తున్నారు కదా! ముందు వెనక భాగం కూడా మొత్తం కంప్లీట్‌గా బ్లాక్‌గా టర్న్ అయిపోయింది. ఇంకా స్క్రబ్ తోటి ఈ పీతాంబరి పౌడర్ అండ్ విమ్ లిక్విడ్‌ని మిక్స్ చేసుకొని కొద్దిసేపు తోమిన తర్వాత వాటర్ తోటి వాష్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా! ఎంత వైట్ కలర్‌లో కొత్తగా తళతళ మెరుస్తూ తయారైపోయిందో. ఎక్కువ సేపు కూడా మనం ఏమి తోమనవసరం లేదు. జస్ట్ కొద్దిసేపు తోమితే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! కడగని ప్లేట్ ఎంత బ్లాక్ కలర్‌లో ఉందో. కడిగిన తర్వాత ఈ ప్లేట్ చూసారు కదా! ఎంత కొత్తగా తయారైపోయిందో. అంతేనండి. ప్రాసెస్ చాలా సింపుల్. జస్ట్ విమ్ లిక్విడ్ అండ్ పీతాంబరి పౌడర్‌ని మిక్స్ చేసుకొని స్క్రబ్ తోటి తోముకుంటే సరిపోతుంది. కొత్త వాటిలాగా తయారైపోతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.